చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీల మధ్య వీధి పోరాటం కొనసాగుతూనే ఉంది సార్. రీసెంట్గా మనం చూసాం పొదిలి తెనాలి ఘటనలు. రేపు చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించబోతూ ఉన్నారు. ఈ పర్యటన మీద కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది సార్. ఇది వేమిరెడ్డి వర్గీయుల పనేనంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ తాడిపత్రిలో మనం చూసాం కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏంటి సార్ ఇది? రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు, మాటల దాడి కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఎవరు బాధ్యులు? బయటపడే పరిష్కారం ఏంటి? ఎవరు బాధ్యులు అనేది మనం ఇక్కడికి వచ్చి నిర్ణయించలేము. ఎందుకంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ ఫీల్డ్ పైన ఏముంది అనేది పాయింట్. కానీ మీరు అన్నట్లు ఇందులో తూకమేయలేము మనం. కానీ ప్రొవొకేషను రెండు వైపులా జరుగుతుంది. సో సమీకరణలు రెండు వైపులా జరుగుతున్నాయి. సో అందువల్ల సమస్య ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రసన్న కుమార్ రెడ్డిది చూస్తే నేను కూడా చూశాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అభ్యంతరకరంగా మాట్లాడాడు. దానితో ఆయన తెలుగుదేశానికి చెందిన మహిళా కార్యకర్తలు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళారు అని. అలాగే మనం అంతకుముందు చూసాం రప్ప నరికేస్తామంటూ పోస్టర్లు, దానికి ప్రతిస్పందనగా మళ్ళీ మొబిలైజేషన్లు. సో అందువల్ల తూకమేసి ఎవరు బాధ్యులు కారు అనుకునేవారు ఎవరు అనేది విశ్లేషించడం కన్నా కూడా ఈ పరిణామానికి మీరు అన్నారే వేఅవుట్ ఏంటి, పరిష్కారం ఏంటి, ప్రజాస్వామ్యంలో ఇది ఏ రకమైన ధోరణి తెలియజేస్తుందని. పోనీ ఇదేదో పర్సనల్ తగాదాలు, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి, లేదు ఇంకొకరు కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇది వ్యక్తిగతమైన తగాదాలు అనుకుందామా అంటే పబ్లిక్ ఇష్యూస్ పైన కూడా అదే రకమైన తగాదా. ఇప్పుడు అంతకుముందు మిర్చి రైతు, పొగాకు రైతు, ఇప్పుడు రేపు మామిడి రైతు. సో మిర్చి రైతు, పొగాకు రైతు, మామిడి రైతులను పరామర్శించేందుకు వేల జనంతో ఎందుకు రావాలి అన్నది తెలుగుదేశం వాదన. సో ప్రతిపక్ష నేత వస్తే అడ్డుకుంటారా అన్నది వైసీపీ వాదన. సో ఈవెన్ మామిడి రైతు విషయంలోనైతే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ కూడా చూశాను. అసలు ప్రభుత్వం అడగకముందే మామిడికి మేము సహకరిస్తుంటే ఈయన ఎందుకు వెళ్తాడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశాడా అని. ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎవరైనా అభ్యంతరకర భాష మాట్లాడకూడదు, హింసకు ప్రేరేపించకూడదు, హింసకు పాల్పడకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది టీడీపీకైనా వర్తిస్తుంది, అది వైసీపీకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. కానీ ఆ రకమైనటువంటి అభ్యంతరకరమైన భాష వాడుతూ ప్రత్యర్థుల్ని ప్రవోక్ చేయడంలో ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కూటమిలోని జనసేన, బీజేపీ ఈ గేమ్లో భాగస్వాములు కావడం లేదు. అదొక ఇంట్రెస్టింగ్ పరిణామం. అందుకే తెలుగుదేశం వైసీపీగా నడుస్తుంది తప్ప కూటమి వర్సెస్ వైసీపీగా ఎక్కడా నడవడం లేదు మీకు ఇది. మరి కారణాలు ఏదైనా జనసేన, బీజేపీ ఈ పాలిటిక్స్తో, ఈ పోలరైజేషన్ పాలిటిక్స్తో ఐడెంటిఫై కావడం లేదు ఎక్కడా కూడా. అది రాష్ట్ర స్థాయిలో కావడం లేదు, క్షేత్రస్థాయిలో కూడా కావడం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో అది పెద్ద ఇష్యూ వచ్చాక రియాక్ట్ కావడం మినహా. ఇక రెండవది ప్రజా సమస్యలపైన రియాక్ట్ కావడం. సో ప్రజా సమస్యలపైన రియాక్ట్ అయ్యేటప్పుడు అధికారంలో ఉన్న వారికి తమ వర్షం చెప్పుకునే హక్కు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వారికి తమ వర్షం చెప్పుకునే హక్కు ఉంటుంది, ప్రజలను సమీకరించే హక్కు ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు ఉంటుంది. ఈ హక్కు లేదు, నువ్వు వేల మందితో ఎట్లెళ్తావు అనే హక్కు ఎవరికి ఉండదు. ప్రజాస్వామ్యంలో సమీకరణ, రాజకీయ మొబిలైజేషన్ ది కాజ్ ఆఫ్ చేంజ్ అంటారు. సో అందువల్ల రాజకీయ మార్పులు కోరుకునేవారు ప్రజా సమస్యలపై కూడా రాజకీయ సమీకరణ చేస్తారు. ప్రజాస్వామ్యంలో చేయకూడదు అనుకుంటే పొరపాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదా, లోకేష్ యువగలం యాత్రలు చేయలేదా, యాత్రలు ఎందుకు చేస్తున్నాం, మేము ఇంత మంచిగా పాలిస్తుంటే అని అప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు. సో అప్పుడైనా ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకునికి ఒక అంశం పైన నిరసన తెలిపే హక్కు ఉంటుంది, యాత్రలు జరిపే హక్కు ఉంటుంది.
అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందువల్ల అధికార పార్టీ రంగంలో దిగి మేము అడ్డుకుంటాం, బహిరంగంగా మేము అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటామన్నా, జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటామన్నా నేను ఇదే వైఖరి తీసుకున్నాను. రాజకీయ పార్టీలతో సమస్య ఏంటంటే వారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామిక పాఠాలు చెప్తారు, వాళ్ళు అధికారంలో ఉంటే రాజకీయం ఇంకో రకంగా ఉంటుంది. కింద అభిమానులోమో అంగీకరించుకొని తమ నాయకుడు తమ పార్టీ ఏది చెప్తే దాన్నే మాట్లాడుతుంటారు. కానీ నిజాయితీగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి జనంలోకి వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు ఏ మాటలు మాట్లాడారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి జనంలోకి వెళ్తే టీడీపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. తేడా ఏమీ లేదు. మీరు కావాలంటే ఒక 2 ఏళ్ల కింద పేపర్లు తీసి చూడండి, 3 ఏళ్ల కింద మీడియా టీవీ క్లిప్పింగ్ చూడండి, మీకు సేమ్ ఆర్గ్యుమెంట్స్ కనబడతాయి. ఇంకా మళ్ళీ వేరే తేడా కూడా ఉండదు. ఇవాళ అచ్చెన్నాయుడు ఏదన్నాడో మేమే రైతులకు మేలు చేస్తుంటే మీరు యాత్రలు ఎందుకన్నాడో అప్పుడు సేమ్ వైసీపీ నాయకులు అదే చెప్పారు. మా ప్రభుత్వం ఇంత మంచిగా పాలిస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పోవాలి అన్నారు. సో అప్పుడైనా ఇప్పుడైనా నేను ప్రతిపక్ష నాయకుడికి ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, మాలాంటి వాళ్ళు తీసుకునే వైఖరి ఒకటే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజా సమస్యలపైన రాజకీయ సమీకరణ చేసే హక్కు ఉంటుంది. ఆ రాజకీయ సమస్య సమీకరణ హింసాయుతంగా జరిగినప్పుడు దాన్ని అదుపు చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఉంది ఈ దేశంలో ప్రజలు చూస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా రాజకీయ సమీకరణను కాస్త హింసాయుతంగా మారిస్తే ఖచ్చితంగా చర్య కరువులు అవుతారు. దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ రాజకీయ సమీకరణే చేయకూడదు, మా ప్రభుత్వం బాగా పాలిస్తుంది కనుక అంటే మీ ప్రభుత్వం పాలిస్తుందని మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు మామిడి రైతుల దగ్గరికి. మామిడి రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదుకోలేదు అని విమర్శిస్తాడు. తెలుగుదేశం వాదన ఏంటి అంటే మేము 200 కోట్లు ఖర్చు పెట్టి మామిడి రైతుకు రాయితీలు ఇచ్చాం, అడగక ముందే ఇచ్చామంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజమవుతుంది. ఏదో ఒకటి మనం హైదరాబాద్లో స్టూడియోలో కూర్చుంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మామిడి రైతుకు తెలియదా? మామిడి రైతుకు నిజంగానే ప్రభుత్వం వల్ల మేలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం విమర్శించినా నమ్మరు. ఒకవేళ మేలు జరగకపోతే జగన్మోహన్ రెడ్డి పోకపోయినా ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతుంది. అందువల్ల అల్టిమేట్లీ అధికారంలో ఉన్న వారికి ధైర్యమే ఉండాలంటే మేము అనుసరించే విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రతిపక్షం ఏమైనా చెప్పుకొనియండి, ఏమవుతుంది? ప్రజలకు మేలు జరిగినప్పుడు ప్రజలు రియాక్ట్ కారా? ప్రజలు పట్టించుకుంటారా? మాకు మేలు జరిగింది, మీరు ఎక్కడైనా పోండి, మీకు ఏం పోయే రోగం అని అడుగుతారు. రాజకీయ సమీకరణలో రావచ్చు జనం. ఇప్పుడు జగన్ ఈవెన్ ఉదాహరణకు మామిడి రైతులు పూర్తి సంతృప్తితో ఉన్న ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి వెళ్తే 1000 మంది వస్తారు, ఎందుకంటే ఆయన పార్టీ వాళ్ళు వెనక్కి వస్తారు, ఆయన 40% ఓటింగ్ ఉంది. కానీ పార్టీ వాళ్ళు వచ్చిన వేరు, యాక్చువల్ ప్రజలు రియాక్ట్ అవ్వడం వేరు. అందువల్ల ఎప్పుడైనా అధికార పార్టీ చర్యల ద్వారా ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలి, తమ విధానాల ద్వారా ప్రతిపక్షాన్ని స్పేస్ లేకుండా చేయాలి. తమ విధానాలు ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్ని సమీకరణలు చేసినా ఏ ప్రభావం ఉండదు. అల్టిమేట్గా ఆ ప్రయోజనం పొందిన ప్రజలు అనుకూలంగానే ఉంటారు తప్ప వ్యతిరేకంగా ఉండరు. అందువల్ల నిజంగానే మామిడి రైతు గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన దానితో సంతృప్తిగా ఉంటే జగన్మోహన్ రాజకీయ సమీకరణ ఏం చేస్తుంది? ఏమి చేసుకోపో అంటారు జనం. సో అందులో లేదు అంటారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సమీకరణ ద్వారా మామిడి రైతుకు ప్రభుత్వం మరికొంత సాయం చేసింది అనుకోండి, సంతోషం కదా, ఆ రాజకీయ సమీకరణ ఉపయోగపడింది కదా. అదే జరిగింది కదా మిర్చి యార్డుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. మీరు గమనించండి, మీరు పొగాకు రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొగాకు మీద కేంద్రానికి లేఖ రాశారు. అంటే తెలుగుదేశమే అంగీకరిస్తోంది కదా. ప్రతిపక్ష నేత వెళ్ళిన తర్వాత రియాక్షన్ పెరిగింది, అంతకుముందు ఏమీ చేయలేదని అంటలేను. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిన తర్వాత మీకు మిర్చి రైతు పైన కేంద్రం పైన లేఖ రాశారు, మీకు పొగాకు రైతు మీద రాశారు, బహుశా రేపు మామిడి రైతు పైన కూడా రాస్తారనుకుంటాను. సో రేపు అయినాక మళ్ళీ ఒక 3 రోజులకు మామిడి రైతును ఆదుకోండి, కేంద్రానికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి అని ఈనాడు జ్యోతిలో మనం వార్త చూడొచ్చు. బహుశా మళ్ళీ మనమే కూర్చొని మాట్లాడుకుంటాం, సరిగ్గా ఒక 1 వీక్ ఆగుదాం, మళ్ళీ మీకు ఫ్రంట్ పేజ్ వస్తుంది. అది ప్రయోజనం కదా. అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అని కాదు. అందుకే ఒక మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా, అమర్త్య సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో, ఫ్రీ మీడియా అండ్ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్
ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటారు. అంటే రాబోయే సంక్షోభానికి సంబంధించిన ప్రమాద గంటికల్ని ముందే మోగిస్తుంది అని. అందువల్ల రాజకీయ పార్టీలు ప్రతిపక్ష సమీకరణ ఎప్పుడు కూడా, అది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి సమీకరించిన, మీకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి సమీకరించిన, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండి సమీకరించిన, లోకేష్ సమీకరించిన మనం ఆహ్వానించాలి. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ప్రతిపక్షం రాజకీయ సమీకరణ ప్రజా సమస్య పైన చేస్తే ఆ ప్రజా సమస్య కనుక సంపూర్ణంగా అడ్రస్ కాకపోతే అడ్రస్ అయ్యే అవకాశం ఉంటుంది. సంపూర్ణంగా ఆల్రెడీ అడ్రస్ అయిందనుకో, ప్రజలు ఏం రియాక్ట్ అవుతారు? మేము ప్రశాంతంగా ఉన్నామయ్యా, ఈ ప్రభుత్వంలో మధ్యలో నీకెందుకు ఈ గోలా, మేమేం బాధపడతలేం కదా, నువ్వెందుకు వచ్చావు అంటారు. ప్రజలే రియాక్ట్ కారు, నువ్వు ఎన్ని సమీకరణలు చేసినా. అల్టిమేట్గా ప్రజలు రియాక్ట్ అవుతారా? లేదు, ఇంకా సంపూర్ణంగా అడ్రస్ కాలేదు, వాళ్ళ న్యాయం జరగలేదనుకోండి, మిర్చి రైతులకు, పొగాకు రైతులకు, మామిడి రైతులకు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల మామిడి రైతులు 4 రూపాయలు ఇంకా అదనంగా వచ్చిందనుకోండి, సంతోషం కదా. సో అల్టిమేట్గా అపోజిషన్ను ఎలా చూస్తా, అపోజిషన్లో ఎవరున్నారు అన్న దాంతో సంబంధం లేదు. అపోజిషన్లో కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, అపోజిషన్లో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, అపోజిషన్లో టీడీపీ ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు. వీఆర్ నాట్ బాదర్డ్. అపోజిషన్ అనేది ఒక పబ్లిక్ ఇష్యూ పైన రాజకీయ సమీకరణ చేస్తే దాన్ని ప్రజాస్వామికవాదులు ఎవరైనా ఆహ్వానిస్తారు. అధికారంలో ఉన్న వారికి అభ్యంతరం ఉంటుంది. ఎందుకు అభ్యంతరం ఉంటుందంటే, మా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో, మా ప్రభుత్వానికి నష్టం పార్టీకి నష్టం జరుగుతూ వాళ్ళకి అభ్యంతరం ఉంటుంది. ఆ రోజు వైసీపీ అలాగే అభ్యంతరం చెప్పింది చంద్రబాబు నాయుడు పర్యటనల పట్ల, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల టీడీపీ అభ్యంతరం చెప్పింది. అప్పుడైనా చంద్రబాబు నాయుడు పర్యటనలు ఆహ్వానించాం, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆహ్వానిస్తాం. ఎందుకు? దానివల్ల ప్రజలకి ఇంత మేలు జరుగుతుంది. దానికి ఉదాహరణే మిర్చి. మీరు కావాలంటే పాత పేపర్లు తీసి చూడండి. మిర్చి యార్డుకు జగన్ పర్యటన, ఆఫ్టర్ సమ్ టైమ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మిర్చి రైతును ఆదుకోండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి లేక. మీరు చూడండి, పొగాకు రైతుపై జగన్ పర్యటన అని ఒక రోజు ఉంటుంది. 3-4 రోజుల తర్వాత మళ్ళీ మీకు వార్తుంటే చూడండి, పొగాకు రైతును ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేక అని. మళ్ళీ వాళ్ళ మామిడి రైతు పర్యటన జూలై 9 నాడు, మళ్ళీ మీరు చూడండి 5-6 రోజుల తర్వాత మామిడి రైతును ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేక. మాకు కావాల్సింది ఇదే. ఎవరు పర్యటించారు అక్కడ, చంద్రబాబు నాయుడు జగన్ అనేది మాకు సంబంధం లేదు. ప్రజల కింద మేలు జరిగితే ఎవరి పర్యటనలలో మనం వెల్కమ్ చెప్పాల్సిందే కదా. తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. రీసెంట్గా మనం చూసాం కదా సార్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ మీద కథనాలకు మహా న్యూస్ మీద దాడి జరిగింది. సో ఇప్పుడు ఈ కొత్త పలుకులో వచ్చిన కథనాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చిందట సార్. అందుకే ఏబిఎన్ ఆఫీస్ దగ్గర పోలీసులు అక్కడ మోహరించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం, రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు, బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంతు చూస్తామంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు అనే వార్తను ఏబిఎన్ హైలైట్ చేస్తోంది సార్. ఏంటి సార్ మీడియాపై దాడులు, ఈ మీడియాపై దాడులు ఎవరు చేసినా కారణాలు ఏదైనా దాన్ని అభ్యంతరం చెప్పాల్సిందే, అనుమానమే లేదు. ఎందుకంటే దాడులు చేసే హక్కు ఏ పార్టీకి లేదు. నిరసనలు తెలుపుకోవచ్చు, మీరు అభ్యంతరాలు చెప్పచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. మీకు ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఇస్ బెటర్ దెన్ కంట్రోల్డ్ మీడియా అని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు. సో అందువల్ల మీకు మీడియా పైన అటాక్ చేస్తాము అనే ధోరణి కరెక్ట్ కాదు. అభ్యంతరాలు మీడియా ఏంటి, ఇప్పుడు మాలాంటి రాజకీయ విశ్లేషకులు రాజకీయ విశ్లేషణ చంపుతాం, కొడతాం అంటూ రాజకీయ పార్టీలు, నేతలు, వాళ్ళ అభిమానులు బెదిరిస్తూనే ఉంటారు. సో ఎవరికైనా మీడియా, పత్రికైనా, టీవీ ఛానల్ అయినా తన అభ్యంతరం తన విశ్లేషణ ఇవ్వచ్చు. ఆ విశ్లేషణ అభ్యంతరకరంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది, ప్రక్రియ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు కూడా దాన్ని చూపెట్టచ్చు. ఇప్పుడు మీరు ఒక తప్పుగా రాశారనుకోండి, ప్రజల ముందే దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా, అభ్యంతరమే ఉంది. సో దానికి కౌంటర్ ఇవ్వచ్చు. ఇప్పుడు నన్ను కూడా ప్రస్తావిస్తూ రోజు ఈ ఈ కొత్త పలుకులో రాధాకృష్ణ ఓపెన్ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో నాపై కూడా కామెంట్ చేశాడు. ఏదో సందర్భంగా ఖలీల్ జిబ్రాన్ లెబనీస్ పోయెట్ కవితను కూడా కోట్ చేస్తూ, నేను దానికి ప్యారడీ కూడా చెప్తూ నేను కూడా అన్నాను. దానికి ఒక పెద్ద కామెంట్,
అనని మాటను అన్నట్లుగా చూపి ఆపై నాకుపై నిందలు వేసి అని నేను కూడా ఒక కవిత చెప్తూ కౌంటర్ ఇచ్చాడు. ఒక 3 లక్షల పైన చూశారు. సో కౌంటర్ ఇచ్చుకోవచ్చు ఎవరైనా. సో కానీ దాడి చేస్తానంటే ఎట్లా? దాడి చేసే హక్కు ఎవరికీ లేదు. కావాలంటే మీరు ప్రజాస్వామ్యంలో ఎక్స్పోజ్ చేయండి, చూడండి. తర్వాత నేను చూశాను కూడా ఆ వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ చాలా బలంగా రాశాడు, పరుషంగా రాశాడు. తెలంగాణని జాగిరా అని అనడం ఏమీ అభ్యంతరకర వ్యాఖ్య కాదు కదా, నిజమే బలుపు అన్నాడు అనుకుంటాను. అయితే అది జర్నలిజంలో అభ్యంతరకరమైన భాష ఏమీ కాదు కదా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి బెదిరించిన తీరు కన్నా ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది ఏమీ అభ్యంతరకరం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది మాట్లాడింది అభ్యంతరకరం అయితే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది అంతకన్నా ఎక్కువ అభ్యంతరకరం. తెలంగాణలో తింటావా, నువ్వు ఎక్కడ గాలి పీలుస్తావు, ఇలా నువ్వు ఏడు తింటున్నావు అన్నప్పుడు నీ జాగిరా అన్నాడు. తప్పేముందల్లా. సో అందువల్ల మాటలతో జగదీశ్వర్ రెడ్డి అన్నా తప్పలేదు, రాధాకృష్ణ రాసినా తప్పలేదు. సమస్య ఎక్కడ వస్తుంటే దాడులు చేస్తాం, అది కూడా ఒక రాజకీయ పార్టీ ఉన్న మంది మార్బలం ఒక పత్రికకు ఉండదు కదా. ఆ పత్రిక వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయన్నది బీఆర్ఎస్ వాదన. రాజకీయ శక్తులు వెనకాలన్న ముందు లేరు కదా, రాలేరు కదా. సో అందువల్ల ఒకవేళ ఉన్నారా లేరా అనేది మళ్ళీ రాధాకృష్ణ నా వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయని నాగేశ్వర్ అంటాడో అని మళ్ళీ నెక్స్ట్ సండే కొత్త వెలుగులో మళ్ళీ అనొచ్చు. సో కానీ నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీకి ఉన్న బలం ముందు ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్కి ఆ బలం ఉండదు, ఓ విశ్లేషకులకు బలం ఉండదు. అందువల్ల మీ బలం రాజకీయ ప్రత్యర్థులపై చూపెట్టండి. మీ బలం రాజకీయ ప్రత్యర్థులు చూపెట్టగానే విశ్లేషకులపైన, టీవీ ఛానళ్ళపైన, పత్రికా సంపాదకులపైన చూపెడితే ఏమొస్తుంది? మీరు కొట్లాడాల్సింది రాజకీయ ప్రత్యర్థులపైన. బీఆర్ఎస్ కొట్లాడాల్సింది కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ కొట్లాడాల్సింది బీజేపీ పైన. రాధాకృష్ణపై కొట్లాడితే, మహా టీవీ వంశీపై కొట్లాడితే ఏమొస్తుంది? దానివల్ల ఉపయోగం లేదు కదా. సో నాపై కొట్లాడినప్పుడు ఒక పార్టీ నాయకుడు నేను ఇదే మాట చెప్పాను, నాపై కొట్లాడితే ఏమొస్తుంది? నాతో యుద్ధం చేయడం కాదు, నువ్వు నీ ప్రత్యర్థి కేసీఆర్, ప్రత్యర్థి రేవంత్ రెడ్డి, వాళ్ళతో యుద్ధం చేయడం చాతగా నాతో యుద్ధం చేస్తే ఏమొస్తుంది అన్నాను. సో అంతే కదా ఇక్కడైనా. ఇక మీడియా మరి పోనీ స్వతంత్రంగా ఉందా అంటే అదొక ఛాలెంజ్. మీడియా స్వతంత్రంగా లేదు, అందులో అనుమానం లేదు. మన తెలుగునాట చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా మీడియా రాజకీయంగా విడిపోయింది. ఈవెన్ రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఓన్ చేసుకునే మీడియా, రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఓన్ చేయకపోయినా ఆ పత్రికలు చదివితే మనకు ఎవరికైనా అర్థమవుతుంది, ఆ టీవీలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అదంతేందుకు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చాడన్న చూసిన అర్థమవుతుంది కదా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? మీరు కస్మదీయ మీడియాకే ఇచ్చాడు తప్ప ప్రశ్నించే మీడియాకి ఎక్కడైనా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా? మీరు అందుకే గమనించండి, ఆ ఇంటర్వ్యూలకి ఎక్కడా 1,00,000 వ్యూస్ రావడం కష్టమైపోయింది. సో నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తే 1 మిలియన్ పైన వ్యూస్ వచ్చాయి. కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తే 3 లక్షల వ్యూస్ వచ్చాయి ఎన్నికల ముందు. మరి చంద్రబాబు నాయుడు ఎంత పాపులరు, మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు రాలే వ్యూస్ అంటే చూసేవాడికి కూడా తెలుసు ఆ మీడియా సీరియస్ క్వశ్చన్లు అడగదు. సో ఆ మీడియా క్వశ్చన్ చేయదు. దార్శనికుడు చంద్రబాబు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరు, తెలుగుదేశంలో కూడా చూడరు, ట్రోల్ కూడా చేశారు సార్ ఇంటర్వ్యూస్ని. సో మీకు ఉదాహరణ చెప్తాను, మీరు తెలుగుదేశం వాళ్ళు చూసినా ఒక 10 లక్షలు వస్తాయి. మీరు నాకు చూపెట్టండి. ఇప్పుడు మీకు ఈటీవీ నాకు గుర్తున్నంత వరకు మహా టీవీ, TV5, ABNలో వచ్చింది. ఇవి చూడండి మీరు చంద్రబాబు ఇంటర్వ్యూ నేను చూసిన రోజైతే వేలల్లో ఉండే, పోనీ ఇప్పుడు కొన్ని లక్షల్లో వచ్చు, మిలియన్స్లో అయితే లేదు అంతవరకు షూర్. మరి ఎందుకు లేదు? టీడీపీ అభిమానులే మిలియన్స్లో ఉంటారు కదా. అంటే దానివల్ల ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడుకు లాభం లేదు, ఈ మీడియాకు లాభం లేదు. అండ్ నిజంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అంటే తను ప్రశ్నించే వారికి ఇంటర్వ్యూ ఇస్తే దానివల్ల ఎక్కువ మంది వస్తారు. నేను రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇద్దరూ చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, మీరు మా మొహమాటలు లేకుండా మేము మొహమాటలు లేకుండా చెప్తాను. నాకెందుకు మొహమాటం ఉంటుంది మిత్రులు, నాకు మీ ఇద్దరితో పని లేదు, ఖచ్చితంగా మొహమాటలు లేకుండా అడుగుతా అన్నాను. అడిగాను, వాళ్ళు ఎఫెక్టివ్గా సమాధానం చెప్పారు కనుక జనం చూసుకున్నారు. సో అందువల్ల మీడియా కూడా బయాస్ ఉంటే ఆ మీడియా క్రెడిబిలిటీ పోతుంది, ఆ రాజకీయ పార్టీకి కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీకు సాక్షి చూసే వాళ్ళు ఎవరు? వైసీపీకి కొత్తగా ఓటర్ కాదు. సాక్షి చూసేవాళ్ళు ఎలాగో వైసీపీ ఓటరే. మీరు ఆంధ్రజ్యోతి, ABN, TV5 చూసే వాళ్ళు ఎవరు కొత్తగా వైసీపీకి వ్యతిరేకం కాదు. సో అందువల్ల మీకు దీనివల్ల రాజకీయ పార్టీకి ప్రయోజనం ఉండదు, ఆ మీడియాకు కూడా ప్రయోజనం ఉండదు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు అలాంటి మీడియా వాతావరణాన్ని కోరుకుంటాయి, మీడియా కూడా అలాగే ఉంటుంది.
ఇది మీడియా పాలిటిక్స్ నెక్సెస్ కూడా రాజకీయ పార్టీలు ఇలా రియాక్ట్ అవుతానికి కారణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఓ పత్రిక ఓ టీవీ ఛానల్ అనేది రియాక్ట్ కాలే. ఆయన అభిప్రాయం ఏంటంటే దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఆయన క్వశ్చన్. సో దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయ శక్తులు ఉండి మాకు వ్యతిరేకంగా కొన్ని మీడియాలో రాయిస్తున్నారు అనేది ఆయన విమర్శ. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెలుగుదేశం అనుకూల మీడియా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇక్కడ మా పైన అటాక్ చేస్తుంది అన్నది బీఆర్ఎస్ నాయకుల బహిరంగ ఆరోపణ. నేను చెప్పేది ఏం కాదు, అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. కానీ పొలిటికల్ బయాసెస్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి భద్రత కల్పించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అండగా భద్రతగా ఉంటాం అన్నది ఎవరు? బీజేపీ నాయకత్వం. ఇది విచిత్రం కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వమేమో నిఘా వర్గాల సమాచారం ఉంది మాకు అని చెప్పి ఆంధ్రజ్యోతికి ప్రోయాక్టివ్గా భద్రత కల్పిస్తోంది. మా పార్టీ నాయకత్వ కార్యకర్తలే వచ్చి మీకు భద్రతగా ఉంటారని చెప్పి బీజేపీ చెప్తోంది. ఇంకో అడుగు ముందుకేసి మేము అవసరమైతే టీ న్యూస్ పైన అటాక్ చేస్తామని బీజేపీ అంటోంది. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆంధ్రజ్యోతికి సైన్యంగా మారిపోతుంది? ఆంధ్రజ్యోతిని రక్షించే భద్రతా వలయంగా ఎందుకు బీజేపీ మారిపోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రభుత్వంలో ఉంది కనుక ఎవరికైనా అందులో మీడియాకు దాడి జరుగుతున్న అనుమానం ఉంటే భద్రత కల్పించడం వాళ్ళ డ్యూటీ. అది పోనీ అట్లా అనుకుందాం. మధ్యలో బీజేపీ ఏంటి అంత టీడీఎస్ పైన మేము అటాక్ కూడా చేస్తాం అనే స్థాయికి వస్తున్నారంటే ఆంధ్రజ్యోతి తరఫున బీజేపీ ఎందుకంత పోరాడుతోంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. దీనికి రీజన్ ఏంది? దీని వెనకాలన్న రాజకీయపరమైన అర్థం ఏంటి? మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కూటమిగా ఉండడమే కారణమా, లేదా బీఆర్ఎస్ వర్సెస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగా నడుస్తోంది కనుక అందులో మనం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మా మిత్రుడన్నా? ఒక రాజకీయ పార్టీకి ఇందులో ప్రమేయం ఏముంది? సో రాజకీయ పార్టీకి సంబంధం ఏముంది ఇందులో? అది ఒక పాత్రికేయుడు రాసిన విశ్లేషణ, ఒక రాజకీయ పార్టీ పైన విశ్లేషణ. అభ్యంతరం ఉంటే ఆ రాజకీయ పార్టీకి ఉండాలి తప్ప అభ్యంతరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు అనుకూలంగా ఆ రాజకీయ నాయకుడు అన్నప్పుడు అభ్యంతరం ఆ పత్రికకు ఉంటుంది, పత్రిక అన్నప్పుడు రాజకీయ నాయకుడికి ఉంటుంది. మధ్యలో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఎందుకు బీజేపీ రంగంలో దిగుతోంది అంటే మీడియా రాజకీయ పార్టీల మధ్య పెనవేసుకున్న బాంధవ్యం ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఉదాహరణ కదా. అంటే ఒకే మీడియా ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రేమిస్తుంది ఒక పత్రికను, ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ ప్రేమిస్తుంది, కేంద్రంలో ఒక పార్టీ ప్రేమిస్తుంది. ఎన్ని ప్రేమాయణాలు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక 80 మంది ఎంపీలు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఒక పిటిషన్పై సంతకం కూడా చేసి పంపించారు సార్ కేంద్ర ప్రభుత్వానికి. ఈ విజ్ఞప్తిని మోదీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? అంటే 80 కాదు, ఈవెన్ ఇప్పుడు 100 మందికి కూడా వరకు సంతకాలు తీసుకొని సబ్మిట్ చేస్తామంటున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సంతకాలు సేకరిస్తున్నారంటే మోడీకి చెప్పకుండా, మోడీ అనుమతి లేకుండా, మోడీ గ్రీన్ సిగ్నల్ లేకుండా చేస్తారా? అందువల్ల మోడీ ప్రభుత్వానికి దలైలామాకు భారతరత్న ఇవ్వాలని లేకపోతే తమ పార్టీ ఎంపీలు సంతకాలు చేసి పిటిషన్ ఎందుకు ఇప్పించుకుంటారు? ఇది ఒక మొదటి ప్రశ్న. అందువల్ల దలైలామాకు భారతరత్న ఇవ్వాలనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేది ఒక డౌట్ రాక తప్పదు. ఎందుకంటే మనందరికీ తెలుసు భారతరత్న అనేది కూడా పొలిటికల్ పర్పసెస్కే ఇస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మీకు చరణ్ సింగ్ ఈ మధ్య గుర్తొచ్చాడు కదా, అజిత్ సింగ్ను బీజేపీలో కలుపుకోవటానికి, రాష్ట్రీయ లోక్దల్ని ఎన్డీఏలో కలుపుకోవటానికి అవసరం వచ్చాడు చరణ్ సింగ్ ఇన్నేళ్ల తర్వాత భారతరత్నగా ఇవ్వాలని. నితీష్ కుమార్ను నిలుపుకోవటానికి, అక్కడ కలుపుకోవడానికి, ఇక్కడ నిలుపుకోవటానికి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని గుర్తొచ్చింది. సో చరణ్ సింగ్కు కర్పూరి ఠాకూర్కి ఇచ్చిన తర్వాత సంఘ్ పరివారేలోనే చాలామంది అన్యాయం ఇది, అద్వానీ గారికి ఇవ్వడం లేదు, మోడీ అద్వానీ పైన ఉన్న వ్యక్తిగత కోపంతో అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక అద్వానీకి కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడంతా క్లియర్గా భారతరత్న రాజకీయం అని కనబడుతుంది కదా. సో ఇంత క్లియర్గా ఎన్టీ రామారావుకి ఇప్పటికీ భారతరత్న రావడం లేదు కదా. తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాల్లో తీర్మానం చేస్తుంటుంది, మన మహానాల్లో చేసిందో లేదో కూడా గుర్తులేదు. కానీ బీజేపీ ప్రభుత్వము, వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన ఆధారపడ్డ రోజు ఫోర్స్ చేయలేదు భారతరత్న ఇవ్వాలని.
2014-19 మధ్య 18లో కలిసినప్పుడు ఫోర్స్ బియాండ్ పాయింట్ చేయలేదు, అప్పుడంటే అవకాశం లేదు. ఇప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు మద్దతు మీదనే మోడీ ప్రభుత్వం ఉన్నారు. ఇక ఎన్టీ రామారావు భారత్ను ఇవ్వమని తెలుగుదేశం తీర్మానాలు చేయడం తప్ప ఫోర్స్ చేయదు. ఎందుకు ఫోర్స్ చేయదంటే భారతరత్న అంటూ ఎన్టీ రామారావుకి ఇస్తే మరణానంతర భారతరత్న ఆయన సతీమనే తీసుకోవాల్సి వస్తుంది, లక్ష్మీభారత్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయనకి ఈ మధ్య సాక్షి టీవీలో లక్ష్మీభారత్తో ఇంటర్వ్యూలు చెప్పింది, నేను వాలంటరీగా నేను తీసుకోను, వాళ్ళనే తీసుకోమనండి, నాకు అభ్యంతరం లేదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం భారత్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి ఎంబరాసింగ్గా ఉంటుంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, చంద్రబాబు నాయుడుకు. అందుకొరకు రామారావు భారత్న అవుతుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడ్డ ఫ్యాక్ట్స్ ఇవి. అందువల్ల పాలిటిక్స్ భారతరత్నలో పాలిటిక్స్ ఉంటాయన్నది నిజం. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే దలైలామాతో ఉండే ఇంకో అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ అంశం. ఇటీవల మనం చూసాం దలైలామా పునర్జన్మ గురించి ఎవరు నిర్ణయించాలి అనే వివాదం నడిచింది. అంటే బౌద్ధ మత సాంప్రదాయాల్లో ఈ పునర్జన్మ దలైలామా మత గురువుల విషయంలో పునర్జన్మ సిద్ధాంతాలు ఉంటాయి, అనేక రకాల పునర్జన్మ పద్ధతులు ఉన్నాయి. సో భారత ప్రభుత్వము తరఫున వెళ్ళారు కిరణ్ రిజిజు అని ఎవరైనా అనుకుంటారు. కిరణ్ రిజిజు ధర్మశాల వెళ్ళి 90వ జన్మదినం రోజు దలైలామా పునర్జన్మ విధానం పైన చివరి అధికారం దలైలామాకే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సహజంగానే కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇస్తే అది భారత ప్రభుత్వ వైఖరిని ఎవరైనా అనుకుంటారు. దానిపైన చైనా తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. చైనా వాదన ఏంటంటే దలైలామా పునర్జన్మపై నిర్ణయం తీసుకునే అధికారం చైనా ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ అనుమతితో చేయాలనేది వాళ్ళ వాదన. చైనా గవర్నమెంట్ వర్సెస్ దలైలామాకు మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వచ్చాక భారత ప్రభుత్వం ఎటువైపు ఉండాలి? సహజంగా తమ మంత్రి వైఖరిని సమర్థించాలి. కానీ మోడీ ప్రభుత్వం తన మంత్రి వైఖరిని ఖండిస్తూ చైనా ప్రభుత్వ వైఖరిని అనుకూలంగా స్పందించింది ఫైనల్గా. ఎందుకంటే చైనా ప్రెషర్ వల్ల చైనాతో సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయని అనుమానంతో చేశారు. భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వివరణ ఏంటంటే మతపరమైన విశ్వాసాలు అంశాలపైన ప్రభుత్వానికి ఏ రకమైన అభిప్రాయం ఉండదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్. కిరణ్ రిజిజు దాంతో నేను వ్యక్తిగత హోదాలో బౌద్ధ మతాన్ని ఆచరించే వ్యక్తిగా అన్నాను తప్ప ప్రభుత్వ ప్రతినిధిగా అనలేదు అని నేను వివరణ. మరి ఎందుకు మారింది ఇదంతా? చైనా వాళ్ళ అభ్యంతరం చెప్పినకనే మారింది కదా. అంటే భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము తమ క్యాబినెట్ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయానికి భిన్నంగా, వైఖరికి భిన్నంగా చైనా కోరుకున్న రీతిలో ఎందుకు స్పందించింది అంటే దలైలామా అంశములో వివాదము భారతదేశ చైనా సంబంధాలపైన ప్రభావం చూపుతుంది అని గుర్తించింది. ఒక పునర్జన్మ విషయంలోనే చైనాకు కోపం తెప్పియకూడదు అని చెప్పి తమ వైఖరినే మోడీ ప్రభుత్వం మార్చుకుంది. మరి ఇప్పుడు భారతరత్న ఇస్తుందా అనేది ఒక అనుమానం. భారతరత్న ఇస్తే చైనా ఇంకా ఎక్కువ గట్టిగా స్పందిస్తుంది కదా అని. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. 2025లో మనం ఉన్నాం. ఈ 11 ఏళ్లలో క్రికెటర్లను కలిశారు, కరీనా కపూర్ లాంటి సినిమా యాక్టర్లను కలిశారు, చాలామందిని నరేంద్ర మోడీ కలిశాడు కదా. ఈ మధ్య 14 ఏళ్ళ 14 ఏళ్ళ బాబు పిల్లవాడు క్రికెట్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఆయలను కలిశారు, ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళని కలిశాడు. ఇంతవరకు దలైలామాను కలవలే. ఇంతవరకు దలైలామాతో ఫోన్లో కూడా మాట్లాడలే మోడీ. దేనికి మరి? ఆన్సర్ ఉండాలి కదా. అదంతా ఎందుకు 2021 వరకు దలైలామా పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా ట్విట్టర్లో చెప్పలే నరేంద్ర మోడీ. 2021 నుంచి చెప్తున్నారు. ఎందుకు? 2020లో గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగాక భారత చైనా సంబంధాలు దెబ్బతిన్నాక దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం మొదలైంది. అంటే ఎంత కాషియస్గా ఉంటుంది మోడీ ప్రభుత్వం అనటానికి ఉదాహరణ. అదంతెందుకు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్కు దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% చైనా పాక్ నెక్సెస్ మనం స్పష్టంగా కనబడ్డా నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, జయశంకర్ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ ఏ బీజేపీ నాయకుడైనా చైనాకు వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? అన్యాయము, చైనా వైఖరి దుర్మార్గము, చైనా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం ఏంటి
అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇవ్వలేదు. మీరు గమనించండి, ఎందుకు ఇవ్వలేదు మరి? ఎందుకంటే చైనా పాకిస్తాన్ నెక్సెస్ అలాంటి విశ్లేషకులు ఖండించారు. చైనా పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం తప్పని అన్నాం, కానీ భారత ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు ఖండించలేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ఖండించలేదు. ఈవెన్ బీజేపీ సోషల్ మీడియా కూడా చైనా ట్రోలింగ్ చేయలేదు. ఎందుకు చేయలేదు మరి? అంటే చైనా మనసు నొప్పించకూడదు అని మోడీ ప్రభుత్వ వైఖరి కాదా? ఇవన్నీ ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు మరి దలైలామాకు ఇవ్వడం అనే నిర్ణయం తీసుకొని చైనాతో కాస్త ఘర్షణకైనా సిద్ధపడతారా లేదా ఎందుకు అని వదిలేస్తారా అనేది చూడాలి. రైట్. ఇక బ్రిక్స్వి అమెరికా వ్యతిరేక విధానాలు కాబట్టి బ్రిక్స్కి మద్దతు ఇచ్చే దేశాలపై 10% అదనపు సుంకం వేస్తాము అంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు సార్. ఎందుకు సార్ ట్రంప్ బ్రిక్స్కి భయపడుతూ ఉన్నారు? అంటే బ్రిక్స్ వాస్తవంగా అమెరికా వ్యతిరేక రాజకీయ కూటమి కాదు. ఎందుకంటే దాని మెంబర్షిప్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అందులో ఉన్న మెంబర్సు రష్యా, చైనా ఉన్నారు. వారిద్దరూ అమెరికాకు ప్రత్యర్థులు నేను అంగీకరిస్తా. కానీ బ్రెజిల్ కానీ ఇండియా కానీ అమెరికాతో మంచి సంబంధాలు కలిగిన దేశాలే. ఆ మాటకొస్తే ఇటీవల చేరిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు అమెరికా మిత్ర దేశాలే కదా, అమెరికా భద్రత కలిగిన దేశాలు. ఈవెన్ అమెరికా ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఉన్న దేశాలు కదా. అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, కాంపోజిషన్ బ్రిక్స్ చూస్తే అది క్లియర్గా నాట్ అన్ యాంటీ వెస్ట్రన్ యూనియన్. ఇది చాలా క్లియర్గా దాని కాంపోజిషనే కనబడుతుంది. అమెరికా అందులో ఇరాన్ ఉండొచ్చు, ఇరాన్ లాంటి అమెరికా ప్రత్యర్థి ఉండొచ్చు, మీకు రష్యా, చైనా లాంటి అమెరికాను వ్యతిరేకించే దేశాలు ఉండొచ్చు. అదే సమయంలో అమెరికాను సమర్థించే ఈజిప్ట్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, అమెరికాను సమర్థించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉన్నాయి కదా. అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ బ్లాక్ ఎగెనెస్ట్ వెస్ట్. ఆ మాటకొస్తే అది బ్లాక్ కూడా కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎ గ్రూపింగ్. కానీ మరి ఎందుకు ట్రంప్ కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది అంటే ఆ గ్లోబల్ ఎకానమీలో, అంటే గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఈ అన్నిట్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి అనేది అమెరికా కోరిక. బ్రిక్స్ దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు ప్రపంచ ఎకానమీలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాయి అనేది అమెరికా అనుమానం. వాస్తవంగా డీడాలరైజేషన్ అంటే డాలర్ పాత్రను గ్లోబల్ ట్రేడ్లో, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో, గ్లోబల్ ఫారిన్ క్యాపిటల్ ఫ్లోస్లో, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ పాత్రను తగ్గించడం అనే కాన్సెప్ట్ను డీడాలరైజేషన్ అంటారు. వాస్తవంగా బ్రిక్స్ డీడాలరైజేషన్ను ఏమీ కోరుకోవడం లేదని మన ఫారిన్ మినిస్టర్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక రష్యా మాత్రం బ్రిక్స్ కరెన్సీ అని ఒక ప్రతిపాదన చేసింది, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే భిన్నమైన రాజకీయ దృక్పథాలు, భిన్నమైన ఆర్థిక వ్యవస్థలు, భిన్నమైన రాజకీయ వ్యవస్థలు, భిన్నమైన జాగ్రఫీలు కలిగిన బ్రిక్స్ దేశాల కామన్ కరెన్సీ అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మీకు 1996లో మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా యూరోపియన్ మానిటరీ యూనియన్ ఏర్పడి యూరో కరెన్సీ ఏర్పడ్డా ఇప్పటికీ యూరో ఆ డాలర్కు డిస్టెంట్ కాంపిటీటర్గానే ఉంది. అందువల్ల బ్రిక్స్ కరెన్సీ అవకాశమే కనుచూపు మేరలో లేదు, అది డాలర్కు పోటీ అంతకంటే కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు ట్రంప్ కోపం వస్తుంది? డీడాలరైజేషన్ అనేది లేనే లేదు కదా అంటే, డీడాలరైజేషన్ ఇంకో రూపంలో జరుగుతుంది. అది ఇంకో రూపంలో జరగటానికి కూడా అమెరికా విధానాలే కారణం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా పైన ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా భారీగా శాంక్షన్స్ విధించింది. అంటే డాలర్లు అందుబాటులో లేకుండా చేసింది. డాలర్ పేమెంట్ వ్యవస్థ అయిన స్విఫ్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటారు స్విఫ్ట్ అని, దాని నుంచి రష్యాను బ్యాన్ చేశారు. అంటే రష్యా డాలర్లు పొందలేదు, డాలర్లు ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో రష్యా ఏం చేయాలి? మరి రష్యా ఏం చేసింది? ఆల్టర్నేటివ్గా చైనీస్ కరెన్సీ యువాన్ అడాప్ట్ చేసింది. ఎందుకంటే డాలర్లో క్రయ విక్రయాలు చేయలేదు, యువాన్లలో క్రయ విక్రయాలు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే చైనాతో ప్రపంచంలో అనేక దేశాలకు వాణిజ్య సంబంధాలు ఉంటాయి కనుక యువాన్లలో ట్రేడ్ చేసినా ఏ కంట్రీ అయినా సిద్ధపడుతుంది. ఎందుకంటే యువాన్లు తీసుకొని మళ్ళీ చైనాతో ట్రేడ్ చేస్తుంది. సో డాలర్కు ప్రత్యామ్నాయంగా చేసింది. మీకు ఉదాహరణకు
జూలై 2024లో రష్యాకు చెందిన ఫారిన్ ట్రాన్సాక్షన్స్లో విదేశీ క్రయ విక్రయాల్లో 54% యువాన్లలో జరిగింది. అంటే డాలర్ ప్లేస్లో రష్యన్ ఫారిన్ ట్రాన్సాక్షన్స్లో యువాన్ ఏ స్థాయికి పెరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. 3 ఏళ్ల క్రితం ఇది 2-3 ఇయర్స్ క్రితం ఇది 40% ఉండే, 54% అయింది. సో ఇది ఒక రకంగా డాలర్ పైన ఆధారపడడం రష్యా తగ్గించుకోవడం డీడాలరైజేషన్గానే భావించాలి. కానీ దీనికి కారణం ఏంటి? మరి అమెరికా 20,000 శాంక్షన్స్ రష్యా పైన విధిస్తే రష్యా ఏం చేయాలి? మరి ఇంకో మార్గం వెతుక్కుంది. అలాగే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. ముఖ్యంగా ఈ శాంక్షన్స్ వల్ల రష్యన్ ఆయిల్ చౌకగా దొరుకుతుంది. కొంటామంటే డాలర్లలో పేమెంట్ ఇవ్వకుండా రకరకాల ఆంక్షలు పెట్టింది అమెరికా. ఏం చేసింది భారతదేశం? దాన్ని రకరకాల మార్గాల్లో ఓవర్కమ్ అవుతూ రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. లాస్ట్ మంత్ భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. సో దీన్ని అమెరికా సహించలేకపోతుంది. అలాగే బ్రిక్స్లో మెంబర్స్ అయిన బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా చైనీస్ ప్రొడక్ట్స్కు ఓపెన్ అప్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో 27 టైప్స్ ఆఫ్ చైనీస్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రెజిల్లో మీకు BYD లాంటి చైనీస్ కార్ అక్కడున్న అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫ్యాక్టరీని BYD చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ టేక్ ఓవర్ కూడా చేసింది. ఆ మాటకొస్తే అమెరికన్ ఎకానమీలోనే చైనా ప్రజెంట్ చాలా ఎక్కువ ఉంది కదా. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో ఉంటే ట్రంప్కి అభ్యంతరం అంటే ఎట్లా? మరి అమెరికాలో ఎందుకుంది? ఇలా అమెరికన్ ఎకానమీ ఇది హెవీలీ డిపెండెంట్ ఆన్ చైనీస్ ప్రొడక్ట్స్ కదా. సో అందువల్ల బ్రిక్స్ కామన్ కరెన్సీ కనుచూపు మేరలో లేకపోయినా ట్రంప్ భయం ఏంటి అంటే అమెరికా డాలర్కు సంబంధం లేకుండా బ్రిక్స్ దేశాలు బైలేటరల్గా పరస్పరం ట్రేడ్ చేసుకోవడంలో డాలర్ పైన ఆధారపడకుండా చేసుకుంటారు, అమెరికాతో సంబంధం లేకుండా చేసుకుంటారు అన్నది ట్రంప్ భయం. ఎందుకంటే బ్రిక్స్ అనేది ప్రపంచ దేశ జనాభాలో సగం మంది బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు అలాగే ప్రపంచ జీడిపిలో 40% బ్రిక్స్లో ఉన్నారు, 40% ఆఫ్ గ్లోబల్ జీడిపి. దాంతోపాటు పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇరాన్పై దాడిని బ్రిక్స్ ఖండించింది. సహజంగానే ఇది ట్రంప్కు నచ్చదు. ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కన్నా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల అమెరికన్ డామినేషన్ అనేది గ్లోబల్ ఎకానమీలో ఛాలెంజ్గా మారుతుంది అన్న అనుమానంపై బ్రిక్స్పై ట్రంప్ దాడి చేస్తున్నాడు. అమెరికన్లకు స్వేచ్ఛ కల్పించడానికే కొత్త పార్టీ పెడతానని ఎలన్ మస్క్ ప్రకటించారు సార్. అమెరికా పార్టీ అనే పేరు కూడా పెట్టేశారు. ఇంతకీ అమెరికా రాజ్యాంగం కొత్త పార్టీని అనుమతిస్తుందా అంటే ఏం చెప్తారు? అమెరికాలో 55 రాజకీయ పార్టీలు ఉన్నాయంటేనే అనుమతిస్తుంది అన్నదానికి ఉదాహరణ కదా. టోటల్గా 55 పార్టీస్ ఉన్నాయి అమెరికాలో. మన దేశంలో అయితే 2,500 పార్టీలు ఉన్నాయి. ఈ మధ్య ఘనా పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు 2,500 పార్టీల పేర్లు ఎలక్షన్ కమిషన్ కూడా నోటికి చెప్పలేదు. సో పార్టీలు ఉంటాయి. అందువల్ల కాన్స్టిట్యూషనల్గా థర్డ్ పార్టీకి ఎలాంటి అభ్యంతరము లేదు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ చేసుకోవచ్చు అమెరికా పార్టీని కూడా. అందుకే నేను ఉదాహరణగా చెప్పింది 55 పార్టీస్ ఉన్నాయి. కానీ నేను నిన్న కూడా చెప్పాను, అమెరికన్ ఎలక్షన్ సిస్టమ్, అమెరికన్ పొలిటికల్ స్ట్రక్చర్ 2 పార్టీ సిస్టమ్ని ఇన్సెంటివ్ చేస్తుంది. అందుకే చరిత్రలో మీకు ఉదాహరణకు అమెరికాలో మనలాగా ఒక పార్లమెంట్ సభ్యుడు మెజారిటీ, ఇప్పుడు ఒక సీట్లో ఒక పార్టీకి 5 లక్షల మెజారిటీ రావచ్చు, ఇంకో 10 సీట్లలో 10,000 మెజారిటీతో ఇంకో పార్టీ గెలవచ్చు. ఓవరాల్గా 1,00,000 ఓట్లు ఆ పార్టీకి మెజారిటీ వస్తే ఒక్క సీటు గెలుచుకున్న పార్టీకి 5 లక్షల ఓట్ల మెజారిటీ వస్తుంది. అంటే 4 లక్షల ఓట్లు ఓవరాల్గా ఎక్కువ వచ్చినా ఈ పార్టీకి ఒక్క సీట్ వస్తే ఆ పార్టీకి 10 సీట్లు వస్తాయి. అది మన దేశంలో ఉన్న ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎలక్టోరల్ సిస్టమ్ వల్ల ఈ డైమెన్షన్ ఉంటుంది. అమెరికాలో ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలో ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ కాలేజ్ సీట్లన్నీ ఆ క్యాండిడేట్కి వెళ్ళిపోతాయి. ఒక రాష్ట్రంలో 40 ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు ఉంటే ఆ రాష్ట్రంలో ఏ క్యాండిడేట్కు మెజారిటీ వస్తే ఆటోమేటిక్గా ఆ ఎలక్టోరల్ కాలేజ్ సీట్లన్నీ పోతాయి. దాన్నే విన్నర్ టేక్ ఆల్ మెథడ్ అంటారు. సో ఈ మెథడ్ చాలా ఆర్కైక్, కాలం చెల్లిన మెథడ్. ఎందుకో మన అమెరికా దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తుంది. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుందంటే బిగ్గర్ స్టేట్స్లో ఎవరికి బలం ఉంటే ఆ క్యాండిడేట్ గెలిచిపోతారు. సో అందువల్ల 50 స్టేట్స్లో రాజకీయ ఉనికి లేకుండా
అసలు ప్రెసిడెన్షియల్ బ్యాలెట్లోనే అవకాశం రాదు. ఒకవేళ రాజకీయ ఉనికి ఏర్పడ్డా ఈ విన్నర్ ఆల్ కారణం వల్ల తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలకు ఉపయోగం ఉండదు. అందువల్ల ఇండియన్ ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టంలోనే ఉండడం లేదు. అందుకే మన దేశంలో కూడా దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఓటు షేర్ను బట్టి సీట్ షేర్ ఉండాలన్న డిమాండ్ వస్తుంది. ఇక అమెరికన్ సిస్టంలో చిన్న పార్టీలకు ఆ అవకాశమే లేని పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగం కల్పిస్తుంది, కానీ వ్యవస్థ అననుకూలంగా ఉంటుంది. చరిత్రలో మీరు చూసుకుంటే 1912లో ఫస్ట్ టైం థర్డ్ పార్టీ క్యాండిడేట్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున పోటీ చేసిన రూజ్వెల్ట్ సెకండ్ పొజిషన్లో వచ్చాడు. కానీ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ నాకు గుర్తున్నంత మేరకు, సబ్జెక్ట్ వెరిఫికేషన్, వుడ్రో విల్సన్ గెలిచాడు అప్పుడు అనుకుంటాను. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఓడిపోయాడు, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో అది ఫస్ట్ టైం అనుకుంటా అమెరికన్ హిస్టరీలో 1912లో థర్డ్ పార్టీ క్యాండిడేట్ పోటీలో నిలబడ్డాడు. ఇక తర్వాత 1922లో టెక్సాస్ బిలియనర్ ఒక అతను, రాస్పెరనో ఏదో పేరుంది, అతను పార్టీ పెట్టి అతను ఓ రిఫార్మ్ పార్టీ పేరిట ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ టైంలో అతనికి 19% ఓటింగ్ వచ్చింది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓటింగ్ ఫర్ ఎ థర్డ్ పార్టీ. అందువల్ల అమెరికన్ ఎలక్టోరల్ సిస్టంలో ప్రోగ్రెసివ్ పార్టీ, రిఫార్మ్ పార్టీ ఇలా రెండు ఎగ్జాంపుల్స్ మినహా డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్యనే అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. కానీ అదే సమయంలో థర్డ్ పార్టీ ప్రయోజనమే లేదా అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే విధానాన్ని. ఇప్పుడు 20th సెంచరీలో మీకు అమెరికాలో సోషలిస్ట్ పార్టీ అని ఉండే. అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపలేదు, కానీ వాళ్ళు బలంగా సోషల్ సెక్యూరిటీ అనే డిమాండ్ ఉండేది వాళ్ళది. సో అది ఇప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సి వచ్చింది. మీకు డెమోక్రటిక్ పార్టీ ఒబామా కేర్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, మెడికేర్ పాలసీలు వచ్చాయి, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలు వచ్చాయి, స్నాప్ అని. అందువల్ల సోషల్ సెక్యూరిటీ అనే అంశాన్ని క్యాపిటలిస్ట్ అమెరికాలో పొలిటికల్ గవర్నెన్స్ ఎజెండాలో సోషలిస్టులు తేగలిగారు. సోషలిస్ట్ పార్టీ ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపలేదు. అలాగే అంతకుముందు పాపులిస్ట్ పార్టీ అని ఒకటి ఉండే 1890sలో. ఈ పాపులిస్ట్ పార్టీ డిమాండ్ ఏముండే అంటే సెనేటర్లకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని. వాళ్ళు ఎన్నికల్లో ప్రభావం చూపలేదు, కానీ వాళ్ళ విధానం తర్వాత అమలైంది. ఇప్పుడు మన దేశంలో కూడా భూ సంస్కరణలు ఎలా వచ్చాయి ఎజెండాలోకి, భూ పంపకం ఎలా వచ్చింది, కమ్యూనిస్టుల భూ పోరాటాల వల్ల, తెలంగాణ సాయుధ పోరాటము, భారతదేశ వ్యాప్తంగా అనేక రైతాంగ సాయుధ పోరాటాల ప్రభావం వల్ల వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం భూ సంస్కరణ చట్టాలు ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో అధికారంలోకి ఎప్పుడూ రాలేదు. కేంద్రంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం వచ్చిన చరిత్ర. కానీ దేశవ్యాప్తంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఒక ఎజెండాలోకి తీసుకురాగలిగారు. ఉపాధి హామీ చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు యూపీఏ 1 టైంలో. అటవీ హక్కుల చట్టాన్ని తేగలిగారు, మీకు విద్యా హక్కు చట్టాన్ని తేగలిగారు. సో కమ్యూనిస్ట్ మరి ఎప్పుడు అధికారంలో లేరు కదా. అధికారంలో లేకపోయినా ప్రభుత్వాల విధానాలపైన, ఎజెండాలపైన, లేబర్ కార్మికులకు మినిమం స్టాట్యుటరీ బోనస్ తేగలిగారు. ఇవన్నీ కూడా సాధించగలిగారు వ్యవస్థలో. అంటే అధికారంలో లేకపోయినా ఒక రాజకీయ పార్టీ తన క్యాంపెయిన్ల ద్వారా, తమ పాలసీస్ ద్వారా ప్రజల్ని ప్రభావితము చేస్తూ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అందుకే టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్ అంటారు. ఎన్నికల్లో గెలవడము గెలవకపోవడం కాదు. ఒక పొలిటికల్ పార్టీ అంటే పబ్లిక్ లైఫ్, ఒక మీడియా అంటే ఒక పబ్లిక్ లైఫ్. సో అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న ఎవరైనా ప్రభావితము చేస్తూనే ఉంటారు. అందువల్ల ఇలాన్ మస్క్ థర్డ్ పార్టీ ఇమీడియట్గా ఎలక్టోరల్ ఇంపాక్ట్ చూపెట్టకపోయినా మెయిన్ స్ట్రీమ్ డెమోక్రాట్, రిపబ్లికన్ పొలిటికల్ పార్టీల పాలసీస్ పైన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా ఇలాన్ మస్క్ లక్ష్యం కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎలాగూ ప్రెసిడెంట్గా పోటీ చేయలేడు. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుడితే తప్ప తర్వాత సిటిజన్, నేచురలైజ్ సిటిజన్ అంటారు, అయితే అధికారం ఉండదు. ఎందుకంటే ట్రంప్, మీకు ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. అందువల్ల ఆయన ప్రెసిడెంట్గా ఎప్పుడూ పోటీ చేయలేడు. అందువల్ల ఆయన లక్ష్యం బహుశా తన ఎకనామిక్ విజన్ డెమోక్రాట్లు, రిపబ్లికన్ల పైన ఒక రకంగా ఫోర్స్ చేయడం ఆయన లక్ష్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.